అదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టణ ప్రాంత ప్రజలకు న్యాయం జరగలేదని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడలో పర్యటించారు మంత్రి. బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించాలని సూచించారు. కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్కు ఏమీ కేటాయించలేదన్నారు శ్రీధర్ బాబు. 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పట్టణ ప్రాంత వాసులకు ఏం న్యాయం చేయలేని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారిని ఓడించే కార్యక్రమం చేయాలి. ఈ 2 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయానా మున్సిపల్ మంత్రిగా మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పట్టణ వాసులకు అందజేయడానికి ప్రయత్నం చేస్తూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ రాబోయే 3 సంవత్సరాల కాలంలో పనులను చేపట్టాలని శ్రీకారం చుట్టారు. అలాంటి తరుణంలో ప్రజలకు చేరుబాటులో మా పాలన ఉండాలని ప్రజల పాలన కార్యక్రమం భాగంలో ఈరోజు పట్టణవాసులకు కూడా ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కానీ, అదేవిధంగా ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వారికి అందరికీ కూడా సన్న రకం బియ్యం ఇవ్వటమే కానీ